బలగం సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎల్లమ్మ స్క్రిప్ట్ను రెడీ చేసుకున్న వేణు దిల్ రాజు బ్యానర్లోనే భారీ స్పాన్తో ఈ సినిమాను తెరకెక్కిద్దామనుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే హీరో సెలెక్ట్ చేసే స్టేజ్లోనే ఆగిపోయాడు. నాని, నితిన్, శర్వానంద్, బెల్లంకొండ ఇలా హీరోల చుట్టూ తిరగడం, తన ఎల్లమ్మ సినిమాలో యాక్ట్ చేసేందుకు వారిని కన్విన్స్ చేయడంతోనే గడిపేశాడు. దీంతో అసలు ఎల్లమ్మ సినిమా వస్తుందా అనే అనుమానం కలిగింది అందరిలో. అంతేకాదు, ఈ కథపై వేణు తీరుపై కూడా పలు చెత్త వార్తలు పుట్టుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ మాటలన్నీ ఎల్లమ్మ నుంచి వచ్చిన సింగిల్ గ్లిమ్స్తో పక్కన పడిపోయాయి. కొన్ని రోజుల ముందరే డైరెక్టర్ వేణు చెప్పినట్టే ఈ సంక్రాంతికి తన ఎల్లమ్మ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో సినిమాపై ఎక్కడ లేని అంచనాలు మాత్రమే కాదు, చూస్తున్న వారికి గూస్ బంప్స్ పుట్టిస్తోంది. బలివ్వడానికి రెడీగా ఉన్న పొట్టేలు, గజ్జెలు కట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న పోతురాజు కాళ్ళ క్లోజప్ షాట్, మరోవైపు షూ వేసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్న మరో వ్యక్తి కాళ్ళ క్లోజప్ షాట్, దూరంగా సుడిగాలి, ఎగురుతున్న వేపాకు, రావి చెట్టుకు కింద అమ్మూరు దీపం, బలిచ్చే కత్తి, జోరుగా వర్షం, ఆ వర్షంలో దూరంగా చెరువు గట్టున కూర్చున్న డప్పు పట్టుకున్న వ్యక్తి. కట్ చేస్తే అది దేవిశ్రీ ప్రసాద్. ఈ విజువల్కు తోడు దేవి ఆర్ఆర్. మొత్తానికి ఈ గ్లిమ్స్ ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఎల్లమ్మ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది.